నమస్తే వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ ఎంఆర్ఓ ఆఫీస్ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం పాల్గొని ఎమ్మెల్యే బాలరామకృష్ణ మాట్లాడుతూ ఈ రోజు జనసేన అధినేత రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జన సైనికులు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నందుకు జన సైనికులు ఏమీ అనుకోవద్దని, విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలకు 5,000 సుమారు ఆహార పొట్లాలు మంచినీరు అందజేయడానికి అత్యవసర పరిస్థితుల్లో లేనందుకు అందరూ గ్రహించాలని తెలియజేశారు. ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి గారి జన్మదినం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ చేసుకునే పండగ ఏదైనా ఉంటే అది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పండుగ. ఈ పుట్టినరోజు పండుగ జన సైనికులు, జనసేన నాయకులు, మెగా ఫ్యామిలీ అభిమానులు కూడా ఎంతో ఉత్సాహంగా కేరింతలతో ఆనందంగా చేసుకునే పండగ ఇది. అన్ని గ్రామాల్లో కూడా ఈ కేకుల కటింగ్ల అభిమానుల మేరకు, జన సైనికుల కోరిక మేరకు, ఎన్డీఏ నాయకుల కోరిక మేరకు కూడా అన్ని గ్రామాల్లో కూడా కేకుల కటింగ్లు పెట్టాం. ఈరోజు అందరూ మంచి మంచి ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ప్రస్తుత వాతావరణ రీత్యా విజయవాడ నగరంలో అంతా కూడా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయినాయి. ప్రజలందరూ కూడా చాలా బాధల్లో ఉన్నారు. అక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే రాత్రి తెల్లవారులు కూడా పడుకోకుండా కూడా సహాయ చర్యలు అందరూ అధికార యంత్రాంగాన్ని ముమ్మరం చేసి సహాయ చర్యల్లో అందరూ పాల్గొన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా కోరుకునేది చాటివాడి కష్టాల్లో ఉంటే ఆదుకోవడం, పేదవాడిని ఆదుకోవడం, రాష్ట్రాన్ని అభివృద్ధిలో తీసుకెళ్ళడం. ఇలాంటి వాటిల్లో భాగంగా ఈరోజు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైతే మునిగిపోతుందో ఆ మునిగిపోయే ప్రదేశానికి అత్యవసరంగా వెళ్ళాలని చెప్పేసి మా జనసేన నాయకులందరం కలిసి కొంతమంది తెలుగుదేశం, బీజేపీ నాయకుల సలహాల మేరకు 5,000 ఆహార పొట్లాలు ఇప్పుడు సిద్ధం చేసాం తక్షణం. దాంతోపాటు మంచినీళ్ళు బాటిళ్ళు, దుప్పట్లు కూడా సిద్ధం చేసాం. ఈ యొక్క విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారో, ప్రభుత్వం ఆల్రెడీ యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అయినప్పటికీ కూడా మన రాజానగరం నియోజకవర్గం వంతుగా ఎన్డీఏ కూటమి తరఫున మేము కూడా ఒక 5,000 భోజనం ప్యాకెట్లు, దాంతోపాటు వాటర్ బాటిల్, దుప్పట్లు కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళందరికీ సహాయం చేద్దామని చెప్పేసి మేము ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని వెళుతున్నాము. కాబట్టి జన సైనికులకు, ఎన్డీఏ నాయకులకు, మెగా ఫ్యామిలీ అభిమానులకు ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కేక్ కటింగ్లకు హాజరు కాలేకపోతున్నాను. మీరందరూ పెద్ద మనసుతో నాకు సహకరించి పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో కష్టాల్లో ఉన్నటువంటి వరద బాధితులు ఆదుకోవడానికి నాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మీకు అవకాశం ఉన్నవారు కూడా వచ్చి మనం ఇప్పుడు 5,000 భోజనం ప్యాకెట్లు సిద్ధం చేసాం. సాయంత్రానికి కూడా ఎన్ని అవుతాయి అన్నీ కూడా చూడమంటున్నాం. మన భోజనం ప్యాకెట్లు, దుప్పట్లు, మంచినీళ్ళు వాళ్ళకి అందజేద్దాం. మీకు అవకాశం ఉన్నటువంటి ఎన్డీఏ నాయకులు కానివ్వండి, ఇటు జనసేన నాయకులు కానివ్వండి,